హాయ్ గైస్, సలార్ ఇప్పటికి మీలో ఎంతమంది ఎన్నిసార్లు చూసారో నాకు తెలీదు. నేను మాత్రం 2 టైమ్స్ చూడటం జరిగిందనమాట. 2 టైమ్స్. సెకండ్ టైం ఎందుకు వెళ్ళాను అంటే, నిన్న కాన్సార్ ఫ్యామిలీ ట్రీ మనం ఒక చిన్న వీడియో పెట్టాం కదా, ఫ్యామిలీ ట్రీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు కాన్సార్ సంస్థలో ఏం జరుగుతుంది, అసలు కాపరులు ఎవరు, దొరలు ఎవరు, కర్త ఎవరు, అసలు ఎంతమందికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏమిటి, ఇదంతా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా కొంచెం అలా పైనుంచి పైకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. కాబట్టి సెకండ్ టైం దీనికోసం ఒకసారి వెళ్ళాను అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దామని అబ్జర్వేషన్ చేసేసి ఆ వీడియోని మనం పెట్టేయడం జరిగింది. సెకండ్ రీజన్ నేను సెకండ్ టైం చూడడానికి వెళ్ళింది, మన ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ ఎలివేషన్స్ని ఇంకొకసారి ఈ సినిమాలో ఎంజాయ్ చేద్దాము అని. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ ఎలివేషన్స్ అన్నాను కదా అని చెప్పి, నాకు ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ దడదల్లాడిచ్చి ప్రభాస్ని చూపించిన ప్రతి షాట్ నాకు ఒక హైలైట్ షాట్, అబ్బా ఇది కదరా ఎలివేషన్ అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలగలేదు. నాకు ఓన్లీ కొన్ని షాట్స్కి మాత్రం ఇది కదా ప్రశాంత్ నీల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది, ఇది కదా ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్ షాట్, ఇది కదా ఆ సీన్ అని కొన్ని సీన్స్ అనిపించినాయి అనమాట. మై ఫేవరెట్ ఎలివేషన్ సీన్స్, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్ సీన్స్ ఫ్రమ్ సలార్. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు, సలార్ మూవీ కనుక ఎవరైనా చూడబోతే ఇక్కడ ఈ వీడియోని ఆపేయండి అండ్ మూవీ చూసేసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి, ఎందుకంటే బీభత్సంగా మనం స్పాయిలర్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి. ఇంకా మన ఎలివేషన్ సీన్స్, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్ సీన్స్లోకి వచ్చేస్తే, ఫస్ట్ హాఫ్లో జరిగే ఆ బిల్డప్లు, ఆ డైలాగులు ఇవన్నీ నాకు అంత బీభత్సం అన్నట్టేం అనిపించలేదు. అండ్ ప్రభాస్ ఇంట్రడక్షన్ షాట్ యాక్చువల్గా అక్కడ మెయిన్గా మన ఈశ్వరీరావు ఆమెడ డైలాగ్ నుంచి వచ్చే ఆ ఇంట్రడక్షన్ షాట్ బాగుంది అనిపించింది, కానీ అబ్బా ఏమైనా ఎలివేషనా, అసలు ఇది కదా అన్న ఫీలింగ్ నాకు రాలేదు. ఫస్ట్ హాఫ్లో నాకు సూపర్గా చూపిస్తున్నాడు కదా, అసలు చాలా కొత్తగా ఉంది కదా అనిపించింది ఆ హ్యాండ్ యాక్సలరేషన్ షాట్ అనమాట. ఆ హ్యాండ్ యాక్సలరేషన్ షాట్లో మ్యూజిక్, ప్రభాస్ అలా హ్యాండ్ని చూసుకోవడం, వెనకాల వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ డైలాగులు ఇదంతా మాత్రం అదిరిపోయింది అక్కడ సెటప్ అని నాకైతే అనిపించింది. ఆ యాక్సలరేషన్ షాట్ తర్వాత మన ఫైట్ సీన్ ఏదైతే ఉందో అది మళ్ళీ నాకు పర్లేదు, ఓకే ఇది మనం వేరే సినిమాల్లో చూసే ఫైట్ సీన్ లాగానే ఉంది కదా అనిపించింది, కానీ నాకు ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్ అనిపించింది మాత్రం ఆ హ్యాండ్ షాట్ మాత్రం అదిరిపోయింది ఫస్ట్ హాఫ్లో. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లో మన ప్రభాస్ వెళ్ళి ఆ ఆర్మీ మొత్తాన్ని అటాక్ చేయడం, ఆ గన్స్ షూట్ చేయడం, కత్తితో నరకడం అదంతా ఓకే బాగానే ఉంది, కానీ నాకు ఇంటర్వెల్ షాట్, విజిల్ వర్తి షాట్ మాత్రం మన ప్రభాస్ ఆ ట్యాంకర్ మీదకి ఎక్కి నించున్నప్పుడు మన శృతి రెడ్డి ముందు నుంచి ఆ పేరు పలకడం, వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్, ఆ బిల్డప్ అసలు అదిరిపోయింది ఆ షాట్ అనిపించింది నాకు. అక్కడ వెనకాల హెలికాప్టర్ స్లో మోషన్లో కిందకి దిగడం, మన ప్రభాస్ కట్అవుట్, ఆ కట్అవుట్ చేతిలో కత్తి అండ్ ఆ టోటల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద సీన్, ఆహా ప్రశాంత్ నీల్ మార్క్ అద్దర కొట్టావు కదా అనిపించే కైండ్ ఆఫ్ సీన్ అనమాట నా దృష్టిలో. అది ఫస్ట్ హాఫ్లో నాకు సూపర్బ్ ఎలివేషన్ అనిపించింది ఈ 2 సీన్స్ మాత్రమే. ఇంకా సెకండ్ హాఫ్లోకి వస్తే, కాన్సార్ ఏరియా లోపలికి మన ప్రభాస్ ఒక ఎంట్రీ వేసి స్టాంప్ వేసి వెళ్తాడు చూడండి. అక్కడ మెయిన్గా ఆ ఎంట్రీలు, ఇలాంటి ఎంట్రీలు మనం వేరే సినిమాల్లో చూసినా కూడా అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆ పిల్లలందరూ బాధపడటం, అక్కడ నుంచి దేవుడు రాకపోతే రాక్షసుడు వస్తాడా అని చెప్పి ఆ అమ్మాయి అడిగినప్పుడు మన ప్రభాస్ గేట్లోంచి ఆ ఎంట్రీ లోపలికి, అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా అదిరిపోయి అసలు సూపర్ ఎలివేషన్ ఇచ్చారు కదా మన ప్రభాస్కి ఈ షాట్లో, కాన్సార్ లోపలికి ఎంటర్ అయ్యే షాట్లో అనిపించింది ఆ సీన్. ఇంకా సెకండ్ హాఫ్లో అందరూ బాగా మాట్లాడుకునే షాట్, బాగా మాట్లాడుకునే సీన్ ఇది. మన విష్ణుని చంపే సీన్, ఆ పిల్లల్ని రక్షించే సీను, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సెటప్, అక్కడ ప్రభాస్ నెమ్మదిగా చేతులు ఇలా కిందకి దించడం, పృథ్వీరాజ్ కళ్ళు మూసుకోవడం, ఆ షాట్ అయితే అదిరిపోయింది. అసలు విజిల్ వర్తి ప్రశాంత్ నీల్ ఎలివేషన్ షాట్ అనిపించింది. ఇంకా దాని తరువాత వెంటనే ఆ కత్తులు లెగిసే షాట్కి ఆ బ్యాక్గ్రౌండ్ డైలాగ్ ఏదైతే పడుతుందో, నేను తల్లిని రమ్మన్నాను కానీ ఆమె రాలేదు కానీ కొడుకుని పంపించింది అనడం, ఆ షాట్ పడగానే కత్తులు లెగవడం, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
ఒకటే సీన్లో ఈ 2 షాట్స్ మాత్రం సూపర్బ్ ఎలివేషన్ షాట్స్ అనిపించినాయి నాకు, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ షాట్స్. ఇంకా సెకండ్ హాఫ్లో నారంగ్ని చంపే సీన్లో నాకు తల నరకడం కొంచెం బాహుబలి కైండ్ ఆఫ్ షాట్ అనిపించినా కూడా ఆ చేతులు నరకడం షాట్ ఏదైతే ఉందో అది మాత్రం సూపర్ ఎలివేషన్ అనిపించింది. దాని తర్వాత తల నరకడం కూడా ఓకే, కానీ నాకు మెయిన్గా అక్కడ ఎలివేషన్ అబ్బా వాట్ ఏ షాట్ అనిపించింది మాత్రం ఆ హ్యాండ్ నరికిన వెంటనే. ఇంకా అక్కడ అందరూ సర్ప్రైజ్ అయ్యి వెళ్ళిపోవడం, అక్కడ ఇంకా వేరే రియాక్షన్ ఏమీ చూపించకపోవడం, అది కూడా నాకు సూపర్బ్ సీన్ అనిపించింది. మన ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ వీళ్ళిద్దరూ వాళ్ళ సెల్లో ఉన్నప్పుడు మాట్లాడుకునే ఆ డైలాగ్స్ మాత్రం ఆహా వాట్ డైలాగ్ అనిపించింది. ఎందుకంటే పృథ్వీరాజ్ అప్పుడు చెప్తాడు కదా, వేటగాడిని వేటాడడం ఆపేయమంటే ఎలా అని చెప్పి, అయితే హంటింగ్ సీజన్ ఓపెన్ చేసేద్దామా అని చెప్పి మన ప్రభాస్ అనడం, ఆ డైలాగ్ ఎక్స్చేంజ్ సూపర్ ఎలివేషన్ విత్ డైలాగ్ అనిపించింది నాకు ఆ షాట్లో. ఇంకా క్లైమాక్స్ ఫైట్ని పక్కన పెట్టేస్తే, క్లైమాక్స్ ఫైట్ అంతా బాగానే ఉంది, కొట్టుకున్నారు అంతా బాగానే ఉంది, ఇద్దరి మధ్యలో కామెడీ నడిచింది, ఆ ఇద్దరు పక్క నించినప్పుడు ఆ ఎలివేషన్ షాట్ పడింది, ఇదంతా ఓకే. కానీ నాకు క్లైమాక్స్ సీన్ అయిపోయిన వెంటనే లాస్ట్లో మన ప్రభాస్ని రివీల్ చేసే షాట్ ఏదైతే ఉంటుందో శౌర్యాంగుడిలాగా, అక్కడ మాత్రం సూపర్ షాట్ అనిపించింది. ప్రభాస్ ఆ 6 ప్యాక్, ఆ కట్అవుట్, కత్తితో అటు ఇటు కత్తిని తిప్పడం, ఆ యాంగిల్స్, ఆ పోస్చర్స్, పక్కన ఆ బిల్డప్, మిగతా క్యారెక్టర్స్ అందరినీ చూపించడం, అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్ అని చెప్పి కింద శౌర్యాంగ పర్వం అని చెప్పి వేయడం, అది మాత్రం హైలైట్ ఎలివేషన్ ఫర్ ద ఎంటైర్ మూవీ అని నాకైతే అనిపించింది అనమాట. సో సెకండ్ టైం ఈ సినిమా చూసేటప్పుడు నేను సూపర్గా ఎంజాయ్ చేసిన ఎలివేషన్ షాట్స్, నాకు ప్రశాంత్ నీల్ మార్క్ పడింది కదరా ఇక్కడ అనుకున్న ఎలివేషన్ షాట్స్ ఇవి. నేను ఉగ్రం సినిమా చూడలేదు బాబు, సో ఉగ్రం సినిమాకి ఈ సినిమాకి కంపారిజన్స్ ఉన్నాయి, ఆ కంపారిజన్స్ చాలామంది చెప్తున్నారు. బట్ నేను ఉగ్రం సినిమా చూడలేదు కాబట్టి, నేను సలార్ని డైరెక్ట్గా సలార్ లాగానే చూస్తున్నాను కాబట్టి, కొన్ని ఉగ్రం సినిమా నుంచి కాపీ కొట్టిన అంటే ఇన్స్పైర్ అయిన సీన్స్ ఉన్నా కూడా నాకు సలారే నేను చూస్తున్నాను కాబట్టి ఉగ్రంతో కంపేర్ చేయకుండా నేను ఫీల్ అయిన ఎలివేషన్ సీన్స్ గురించే నేను మాట్లాడుతున్నాను అనమాట ఈ వీడియోలో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్ మోర్ ఎలివేషన్ సీన్ నేను మర్చిపోయింది. ఆ స్టాంప్ ఎలివేషన్ సీన్ ఏదైతే ఉంటుందో, నా కళ్ళల్లో ఏది కనిపిస్తుందో అదే పచ్చబొట్టు పొడు అని చెప్తాడు చూడండి, అది నేను ఆల్రెడీ ఉగ్రంలో ఉంది, నేను మీమ్ చూశాను ఉగ్రంలో ఉంది ఈ షాట్ అనేది. బట్ నేను ఆ మీమ్ చూడకముందే సలార్లో ఈ వీడియో చూశాను కాబట్టి, సలార్ మూవీ చూశాను కాబట్టి, ఆ షాట్ చూశాను కాబట్టి, ఆ షాట్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎలివేషన్ షాట్స్ ఫ్రమ్ దిస్ మూవీ. సో ఇది నా లిస్ట్. సో మీకు మీ ఫేవరెట్ ఎలివేషన్ షాట్స్ ఫ్రమ్ సలార్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నేను కనుక మిస్ అయినవి, మీకు బాగా నచ్చిన ఎలివేషన్ షాట్స్ ఏమైనా ఉన్నా అవి కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు కనుక మన వరల్డ్ ఆఫ్ కాన్సర్ ఫ్యామిలీ ట్రీ వీడియో చూడకపోతే వెంటనే చూసేయండి. అండ్ సినిమా పిచ్చాన్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్.